ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈ రోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనము. నీవు చేయు పనులు అన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దైనందిన జీవితంలో మనం చేయవలసిన పనులు ఎన్నో ఉంటాయి. కొన్ని అత్యంత ప్రాముఖ్యమైన పనులు జరిగించలేక సతమతమవుతూ దిక్కుతోచని స్థితిలో ఉంటాం. విడిచిపెట్టబడిన పనులు చేయలేక ఎంతో నష్టపోతాం. మరి ఎలాగో ఎటో తోచక అర్థమవకుండా మనము జీవితంలో బాధపడుతుంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అన్యరాజు అబ్రహాముతో ఈ సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు చేయి పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! వాక్యము ఇలాగో సెలవిస్తుంది. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాల్లో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ కార్యములు సఫలం చేయడం. మన మార్గంలో సర్వశక్తి గల దేవునికి అప్పగించుకొని పూర్ణ హృదయంతో ఆయన అధికారమునకు ఒప్పుకొని వినయముతో మన తల వంచినప్పుడు ఆయన కరుణాహస్తము మనకు తోడై ఉండి మనం చేయవలసిన పనులన్నిటినీ ఆయన చిత్తము చొప్పున సఫలము చేస్తాడు. ప్రియ సోదరుడా, నీవు చేయవలసిన పనులు చేయలేకపోతూ బాధపడుతున్నావా? దిగులు చెందకు. మన పరలోకపు తండ్రికి నిన్ను నీవు అప్పగించుకొని ఆయనకు తల వంచినప్పుడు ఆయన నీకు తోడై ఉండి నీ కర్తవ్యమంతా సఫలం చేస్తాడు. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించిన దాకా రండి కలిసి ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానంను పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము ఈరోజు మాకు అనుగ్రహించినారయ్యా. నీవు చేయ పనులు అన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు అని ప్రభువా ఒక అన్యరాజు అబ్రహామును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యా, ఈరోజు ప్రభువా నిజమేనైనా మా యొక్క హృదయంలో, మా మార్గంలో, మా తలంపులో, మా ప్రవర్తన అంతటి ఉంది ప్రభువా మీకు తల వంచి లోబడి వినయముతో ప్రభువా అయ్యా మీకు విధేయత చూపినప్పుడు ప్రతి పనిలో ప్రభా మాకు సఫలము, జయము మీరు అనుగ్రహిస్తారని సెలవిస్తున్నారు ప్రభా. ఉదయకాలం ప్రార్థనలోకి మించిన ఈ బిడ్డలందరినీ ప్రభా దీవించమని, ఆ రీతిగా ప్రభా నీకు లోబడి నీకు అప్పగించుకొని ప్రభా విధేయత చూపుటకు వినయముతో మీ యొక్క మార్గంలో నడుచుటకు కృప దయచేయమని ప్రభా. చేయవలసిన పనులు అనేకంలో ఉన్నాయి దేవా. సమయం లేక తండ్రి మా యొక్క అజ్ఞానం వలన, బుద్ధిహీనత వలన ప్రభా ఆగిపోతున్నాయి. ఎంతో వెనుకబడి ఉన్నామయ్యా. నీ కృపతో ప్రభా మాకు అప్పగించిన ప్రతి పని ప్రభా నమ్మకంగా, సమయానుకూలంగా జరిగించుటకు, నీకు మహిమార్థంగా ఈ భూలోకంలో జీవించుటకు కృప అనుగ్రహించమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.